భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఇస్ ఆల్ ఫ్రీ. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కండి, దానివల్ల మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. టాపిక్ ఏమిటంటే ఇవాళ చైనా అండ్ ఇట్స్ ఆర్మీ. ఈ మధ్య కాలంలో మీకు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతూ, లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద మాట్లాడుతూ చైనీస్ ఆర్మీ విపరీతంగా పొగిడేశాడు. ఏమిటి, మన అగ్నివీర్లో 3 నెలలు ట్రైనింగ్ వచ్చుకుని 15 ఏళ్ళు వెల్ ట్రైన్డ్ చైనీస్ ఆర్మీతో ఎలా నిలబడతారు అంటూ ఏదో పోచికోలు కబులు చెప్పాడు. కాకపోతే అంత వెల్ ట్రైన్డ్ ఏం కాదండి, అంత డిసిప్లిన్డ్ కూడా కాదు వాడు. తర్వాత షీ జిన్పింగ్కి వాళ్ళ ఆర్మీ మీద నమ్మకం లేదు. వాళ్ళ రాకెట్ లాంచింగ్ ఫోర్స్ ఒకటి ఉందండి, దాని పేరు రాకెట్ ఫోర్స్ ఏదో ఉంది. చైనా వాళ్ళు స్పెషల్, అంటే మిసైల్స్ డివిజన్ అనమాట. ఆర్మీలో మిసైల్స్ ఆపరేట్ చేసేవాళ్ళు, వాళ్ళు వేరే డివిజన్. వాళ్ళ మీద వీటికి చాలా అపనమ్మకం. ఎందుకంటే ఈ మధ్యకాలం అంటే పెట్రోల్ ఫ్యూల్ ఉండాలి కదా, ఫ్యూల్ వద్దు వాటర్ దొరికింది, ఏడు పోస్తే సరిపోతుంది అని చెప్పి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మిసైల్స్లోను వాటిలోను రాకెట్స్లో ఫ్యూయల్ బదులు వాటర్ ఉందండి. అది చైనీస్ ప్రిపేర్డ్నెస్ టు వార్. సరే, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు, కానీ మన రాహుల్ గాంధీ గారు ఎందుకు ఇంత చైనా ప్రో అన్నది మీకు అర్థం చేసుకోవాలి మీరు. మెయిన్లీ వాళ్ళకి, చైనాకి, కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ కాంగ్రెస్ పార్టీకి ఒక MOU జరిగిందండి 2011లోనప్పుడు. మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో ఒక MOU రాహుల్ గాంధీ సంతకం పెట్టాడు కాంగ్రెస్ పార్టీ తరపున. దానికి ఆ MOU ప్రకారం మనవాడు ఫుల్ యాక్షన్ చేస్తాడండి. రాఫెల్ విమానాలు మనం కొందాం చూసాం కదా. రాఫెల్ విమానాలు యాక్చువల్గా పాకిస్తాన్ కోసం కాదండి. మన పాకిస్తాన్ని అదుపులో పెట్టాలంటే మన ఉన్న సుకోయిలు, మనకు ఉన్న మిగ్గులు సరిపోతాయండి. దానికి పెద్ద హై సాఫిస్టికేటెడ్ విమానాలు అవసరం లేదు పాకిస్తాన్ని కంట్రోల్ చేయడానికి. చైనా కోసం కొంటున్నారు ఈ రాఫెల్ విమానాలు. మన వాళ్ళు కొన్నది చైనా కోసం. దాన్ని ఆపడానికి సాయశక్తులా ట్రై చేశాడు రాహుల్ గాంధీ. మీకు తెలుసు కదా, బోర్డు కరప్షన్ అయిపోయింది, మోదీ వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు తినేశాడు ఫ్రాన్స్ దగ్గర నుంచి అని చెప్పి ఏదో చాలా ట్రై చేశాడు. పాపం ఆఖరికి కోర్టు ఇన్వాల్వ్ అయ్యి, బాబు దీనిలో ఎక్కడ కరప్షన్ లేదని చెప్పాక మనకి ఆ డీల్ త్రూ అయింది. అదొకటి. నెక్స్ట్, రాహుల్ గాంధీ అలాగే చైనాకి ఎన్ని ఫేవరబుల్ థింగ్స్ చేస్తాడంటే ఇలాంటివి చాలా చేశాడు. ఇవన్నీ సరే, చైనాకి ఎందుకు చేస్తాడు అన్నది మీకు MOU మీకు తెలిసిందే. తర్వాత చైనీస్ ఆర్మీ గురించి ప్రస్తుతం షీ జిన్పింగ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చైనా ఆర్మీ వల్ల కొంచెం తెలుసుకుందాం. టాప్ లీడర్స్కు దే ఆర్ మిస్సింగ్ నౌ. డిఫెన్స్ మినిస్టర్, అతని పేరు ఏదో జనరల్ లీ, వాడు 3 నెలల నుంచి కనపడట్లేదు పాపం. యాక్చువల్గా ఈ డిఫెన్స్ మినిస్టర్ వచ్చిందే షీ జిన్పింగ్ రికమెండేషన్ మీద. అంటే చాలామంది సూపర్ సిటీస్ తీసుకొచ్చాడు. సో వాడి మీద నమ్మకం తగ్గినట్టుంది, వాడు మిస్సింగ్. ఇప్పుడు చాలా కరప్షన్ ఎక్కువైపోయింది మా ఆర్మీలో, కరప్షన్ లేకుండా చేస్తా అని చెప్పి అదొక వంపు పెట్టి వాడికి కావాల్సిన వాళ్ళందరూ ఉంచుకొని మిగతా వాళ్ళని లాయలిస్ట్ని పెట్టుకుంటున్నాడు పక్కన. కొంచెం ఏమాత్రం డౌట్ ఉన్నా వాళ్ళందరూ తీసేస్తాం. షీ జిన్పింగ్ చేసే ఆపరేషన్ క్లీనింగ్ ఆఫ్ ఆర్మీ. దానివల్ల వాడి చుట్టూ అందరూ కూడా వీడి ఎస్మెన్నే ఉంటున్నారు. ఎస్మెన్ అంటే మీకు చెప్పచ్చు కదా, వాళ్ళ భట్టరాజులు లాంటివాడు. నువ్వేం చెప్తే నువ్వు అదే రైట్ అనేవాడు. సో ఎస్మెన్ మాత్రం చుట్టుపక్కల పెట్టుకుంటే ఏమవుతుందంటే రాహుల్ గాంధీ పరిస్థితి అయిపోతుంది. మీకు క్రిటిసిజం ఉండదు, మీరు ఏం చెప్పినా వాడు ఎస్ అంటాడు. అంతేగాని ఇలా చేయకూడదని ఎవడు చెప్పేవాడు. సరే, ఇప్పుడు షీ జిన్పింగ్ భయం ఏంటంటే మిలిటరీ కూ కానీ జరుగుతుందా అని. అలాగే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అతను క్విన్ అతన్ని కూడా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం కనపడడం మానేస్తారు అన్నాడు. అంటే ఇప్పుడు బతికున్నాడో తెలియదు, చంపేయారో తెలియదు, ఏమైందో తెలియదు. కొన్నాళ్ళు కనపడరాడు, అంటే పబ్లిక్లో కనపడరు, మామూలుగా ఎక్కడ కనపడరు. అదంటే విచిత్రం. మరి
అది చైనా వాళ్ళ టాప్ లీడర్స్ పరిస్థితి ఏంటంటే వాడిని పైకి పంపించేస్తారో తెలియదు, లేకపోతే కొన్నాళ్ళు కనపడకుండా దాముకుంటారని చెప్తారో తెలియదు. ఈ క్విన్ అనేవాడు ఫారెన్ మినిస్టర్ అయ్యండి. అతను ఎందుకు సస్పెండ్ చేశారంటే కనపడకుండా చేశారు. ఏం చేశారు అంటే అతనికి ఏదో ఫారెన్ అదే యుఎస్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆవిడ వల్ల ఒక పిల్లాడు పుట్టింది. దాంతో అతన్ని అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండడం తప్పలేదట. కాకపోతే ఫారెన్ నేషనల్ ఇంకో అందరూ యుఎస్ నేషనల్ అనేసరికి వాళ్ళు కొంచెం భయం అనమాట. అది కరెక్టే, అది సెక్యూరిటీ ఇష్యూయే. అంటే వీడి సీక్రెట్స్ అన్ని ఆవిడ ద్వారా వెళ్ళిపోతాయేమో బయటికి అని అదొక భయం ఉండొచ్చు. సరే, ఇలాగ టాప్ ర్యాంకింగ్ మిలిటరీ ఆఫీసర్స్ చాలామంది ఈ రాకెట్ ఫోర్స్ ఒకటి ఉంది కదా, దాంట్లో మిస్సింగ్ అయిపోతారు చాలా. అది అంటే కింద వాళ్ళు పైకి వస్తున్నారు, పై వాళ్ళు లేచిపోతున్నారు. ఇలాగ మొత్తం రీషఫల్ అవుతుందండి. దాన్ని పర్జింగ్ ఏదో అంటారు. దీనివల్ల మిలిటరీ తాలూకు మొరేల్ లో అవుతుంది. తర్వాత మిలిటరీ కూ అయినా వస్తుందా? మిలిటరీ కూ అంటే 10 మంది జనరల్స్ ఒక 2-3 బెటాలియన్ చేసుకుని మన ఎక్స్ఐ షీ జిన్పింగ్ని చుట్టుముట్టి, బాబు నువ్వు వేళ నుంచి రిటైర్ అయిపో, మేము చూసుకుంటామని చెప్పే పరిస్థితి అంటే పాకిస్తాన్లో అవుతుంటుంది కదా, అలాంటిది కానీ వస్తుందా అని చెప్పి డౌట్ ఉంది. సో చైనీస్ ఆర్మీ అంటే రాహుల్ గాంధీ గారు ఓహో వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి పొడుతాడు కదా, అలా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి. టూ మచ్ దబావు, టూ మచ్ అంటే ఒపేక్నెస్, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా అక్కడ. నువ్వేం చేస్తున్నావు చెప్పట్లేదు, ఎందుకు చేస్తున్నావు చెప్పట్లేదు. అపోజిషన్ పార్టీ లేదు కదా, దెర్ ఇస్ నో అపోజిషన్ పార్టీ. సో వాడు చేసిందే కరెక్ట్. ఎందుకు చేశాడో వాడు ఎవ్వడికి చెప్పాల్సిన పని లేదు. అసలు చేసినట్టు కూడా తెలియదు బయటికి. పాపం వీళ్ళందరూ, ఈ మినిస్టర్లు అందరూ కూడా, డిఫెన్స్ మినిస్టరు, ఫారెన్ మినిస్టర్ ఇద్దరు కూడా అనౌన్స్మెంట్ ఏం లేదు వాళ్ళు తప్పించినట్టు. వాళ్ళు ఓన్లీ కనపడడం మానేసారు పబ్లిక్లో. అంటే మనం అనుకోవాలి వాడు పోయాడని. అది అలా ఉంటుందండి చైనా యొక్క సిచ్యుయేషన్. ప్రస్తుతం అయితే బాగా గడ్డు కాలంలో ఉంది చైనీస్ మిలిటరీ. ఈ టైంలో మనం కానీ మన అక్షయ్ చైన్ లాక్కోవచ్చు. అలాగే టిబెట్ని కూడా దలై లామాకి చెప్పేయచ్చు అని నా ఉద్దేశం. మీరు ఏమనుకుంటారో చెప్పండి. జై శ్రీరామ్, హర మహాదేవ్.